హాయ్ ఫ్రెండ్, మనము ఈ కేవైసీ లోన్ కోసం సెక్షన్ వైజ్గా వివరాలు తెలుసుకుందాం. ప్రతిదీ మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు సెక్షన్ 1 కోసం మాట్లాడతాం. ఈ సెక్షన్ 1లో ఏంటంటే కేవైసీ అంటే ఏంటి కేవైసీ అంటే నౌ యువర్ కస్టమర్ ఐడెంటిటీ గుర్తించడానికి ఈ కేవైసీ సరైన ఐడెంటిటీ గుర్తించడానికి ఈ కేవైసీని ఉపయోగిస్తారు. సరైన ఐడెంటిటీ గుర్తించడానికి కేవైసీని ఉపయోగిస్తారు. ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ ఫైనాన్స్లో కానీ ఇంపార్టెంట్ అయిపోయిందండి. మోస్ట్ ఇంపార్టెంట్. కేవైసీ లేకపోతే అవదండి. ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ ఫైనాన్స్ సెక్టర్లు ఎంతలో అయినా సరే కేవైసీ తప్పనిసరిగా ఉండాలండి. ఈ కేవైసీ వచ్చే జాబ్ అనేది 30 నుండి 50,000 ఇస్తున్నారండి. జాబులు కూడా ఉన్నాయండి. మీరు గూగుల్లో చెక్ చేయండి. కేవైసీ జాబ్ అంటే మీకు తెలుస్తుంది. కేవైసీ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. టాపిక్ కేవైసీ తెలుసుకున్నట్లయితే 30 నుండి 50,000 శాలరీ కూడా ఇస్తారండి. కేవైసీ జాబులు కూడా ఉన్నాయి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇక సెక్షన్ 1 కోసం మనం మాట్లాడుతున్నాము. కేవైసీ అంటే నౌ యువర్ ఐడెంటిటీ అనమాట. ఓకేనా, ఐడెంటిటీ అంటే ఏంటి? డేట్ ఆఫ్ బర్త్, నేమ్ చెక్ చేస్తారు, ఏజ్ కూడా చెక్ చేస్తారు, ఫోటో కరెక్ట్గా ఉన్నావా లేదా చెక్ చేస్తారండి. ఏదైనా సరే ఇదే మన ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు మనం ఈ కేవైసీ ఎందుకు ముఖ్యమండి? ఓకేనా, ఫస్ట్ మోసాలు, ఫేక్ ఐడెంటిటీ తగ్గించడానికి. ఫేక్ ఐడెంటిటీలు అండి, ఎడిట్లు గట్రా చేసుకుంటారు కదండి. ఎడిట్లు, పేర్లు, ఫోటోలు ఇవన్నీ చేస్తుంటారు. దాన్ని అరికట్టడానికి. బ్లాక్ మనీ అండి, నల్లధనాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. బ్లాక్ మనీ. ఓకేనా, తర్వాత మనీ లాండరింగ్ అండి, దీన్ని అరికట్టడానికి కూడా ఉపయోగిస్తారు. ఓకేనా, కంట్రోల్. ఇప్పుడు సెక్షన్ 3 అండి. ఇదేంటంటే కేవైసీలో కేవైసీలో ఇంకా రకాలు కూడా ఉంటాయి. అవేమో ఒకసారి చూద్దాం. కేవైసీలో రకాలు. ఓకేనా, 1 బేసిక్ కేవైసీ అండి. బేసిక్ కేవైసీ అంటే ఏంటి? బేసిక్ కేవైసీ అంటే మనం తరచుగా ఆన్లైన్లో చెక్ చేస్తామండి. ఆన్లైన్లో ఆధార్ కార్డు,
పాన్ కార్డు ఆన్లైన్ వెరిఫికేషన్ కి ఉపయోగిస్తామండి. దీన్నే బేసిక్ కేవైసీ అంటారండి. రెండోది ఫుల్ కేవైసీ. ఫుల్ కేవైసీ అంటే ఏంటండి? ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి బ్రాంచ్కి వెళ్తాం కదండి. ఏ బ్యాంక్ అయితే ఆ బ్రాంచ్కి వెళ్తాం. ఆ బ్రాంచ్ వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆన్లైన్ వెరిఫై చేస్తారండి బ్రాంచ్లో. ఎప్పుడైతే బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసిన దాన్ని ఫుల్ స్టాక్ అంటారండి. దాన్నే ఫుల్ కేవైసీ అంటారు. దాన్నే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఆన్లైన్ వెరిఫై చేస్తారండి. బ్రాంచ్కి వెళ్ళి ఆన్లైన్ వెరిఫై చేస్తారు. ఆన్లైన్ వెరిఫై దాన్నే ఫుల్ కేవైసీ అంటారండి. దాన్నే ఫుల్ కేవైసీ. బేసిక్ కేవైసీ కోసం మనం చెప్పడం జరిగింది. ఇది ఆన్లైన్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏ విధంగా వెరిఫై చేస్తుందని దానికోసమే ఇప్పుడు ఈ బ్యాంక్ కేవైసీని ఉపయోగిస్తారండి. ఫుల్ కేవైసీ ఏ విధంగా ఉంటుందంటే బ్రాంచ్కి వెళ్ళి మనం ప్రూఫ్ అనేది ఇస్తే దాన్ని బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసిన దాన్నే ఫుల్ కేవైసీ అంటారండి. మూడోది ఈ కేవైసీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారా, మనం ఈ కేవైసీ చేసుకుంటే లోన్ చాలా త్వరగా అవుతుందండి. లోన్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుందండి. లోన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు డిజిలాక్ ఉంది కదండి, డిజిలాక్ ఐడియా ఉంది కదండి. మనం డిజిటల్గా వెరిఫై చేసిన దాన్నే ఈ కేవైసీ అంటారండి. డిజిటల్ ఈ కేవైసీ. సెక్షన్ 4 ఫస్ట్ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలండి. ఓకేనండి. రెండోది పాన్ కార్డ్ అండి. మూడోది కరెంట్ అడ్రస్ ప్రూఫ్ అండి. ఓకేనండి. కరెంట్ అడ్రస్ ప్రూఫ్ ఏమొస్తుందంటే మీరు ఆధార్లో ఉన్న అడ్రస్లో ఉంటే ఆధార్ కార్డుతో సరిపోద్దండి. ఆధార్ కార్డు అడ్రస్లో ఉంటే మీకు కరెంట్ అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ అడ్రస్ ప్రూఫ్ కింద మనం తీసుకుంటారు. లేదు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ప్రూఫ్ కింద లేకపోతే అప్పుడు మీరు గ్యాస్ బిల్ ఉండాలండి తప్పనిసరిగా. గ్యాస్ బిల్ అయినా ఉండాలి అడ్రస్ ప్రూఫ్. లేదు అంటే ఓటర్ ఐడిలో ఉండాలండి. లేదు అంటే పాస్పోర్ట్లోనే ఉండాలండి. లేదు అంటే డ్రైవింగ్ లైసెన్స్లోనే ఉండాలండి. లేదు అంటే బ్యాంక్ ప్రూఫ్ కూడా తీసుకుంటారండి.
కరెంట్ అడ్రస్ ప్రూఫ్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ప్రెసెంట్ మనం ఎక్కడ ఉంటున్నామో వాళ్ళు తెలియడానికి ఈ ప్రూఫ్ అనేది తప్పనిసరిగా అడుగుతారు. అది మాత్రం కూర్చో. గ్యాస్ బిల్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. రేషన్ కార్డు కూడా ఈ మధ్యన తీసుకోవట్లేదు. రేషన్ కార్డు కూడా వర్తిస్తుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్యాస్ బిల్లు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ ప్రూఫ్, రేషన్ కార్డు ఇవన్నిటి కూడా వర్తిస్తామండి. దేనికి? కరెంట్ అడ్రస్ ప్రూఫ్ కింద. ఈ డాక్యుమెంట్లు ఉంటేనే లోన్కి అప్లై చేయండి. ఈ డాక్యుమెంట్లు ఉంటేనే లోన్కి అప్లై చేయండి. కింద ఆల్రెడీ లింక్ ఇచ్చాను, ఆ లింక్లో మీరు అప్లై చేయండి. ఈ డాక్యుమెంట్లు ఏవేవి చెప్తానో అవి ఉంటేనే తప్పనిసరిగా మీరు అప్లై చేయండి, లేకపోతే లేదు. ఓకేనండి, అది రైట్. నాలుగోది, జీమెయిల్ ఉండాలండి. మెయిల్ ఐడి తప్పనిసరిగా ఉండాలి. ఓకేనండి, మెయిల్ ఐడి తప్పనిసరిగా ఉండాలా. లేదు అంటే నాకు కామెంట్ చేయండి, నేను దీనికోసం ఒక వీడియో అనేది చేస్తాను. లేదంటే ఎలాగ చేయాలా ఏంటి సోర్స్ అంటే నాకు ఒకసారి కామెంట్ చేశారనుకో, నేను తప్పనిసరిగా దీనికోసం ప్రత్యేకంగా వీడియో చేస్తాను. సరేనా? మెయిల్ ఐడి ఉండాలండి. తర్వాత మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలండి. ఆధార్ లింక్ అయిన దాంతో ఆధార్ లింక్ ఉండాలండి. ఈ మొబైల్ నెంబర్ అనేది ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. మీకు అర్థమైందండి? అదే పేసిప్లు. అరే ఇదేంటండి కేవైసీ అన్నారు, మా పేసిప్లు ఎక్కడి నుండి వచ్చామంటే అది కాదు. పేసిప్లు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఉంటే ఉన్నది, లేకపోతే లేదు. ఓకేనా? రైట్. బ్యాంక్ స్టేట్మెంట్. కేవైసీ లోన్కి బ్యాంక్ స్టేట్మెంట్ 90% అడగరు. ఓకేనా? 10% చెప్పలేము. ఓకేనా? మీకు ఆల్రెడీ నేను తమిళలో ఇచ్చాను కదండి, ఆ పోస్టర్లో అన్నిటికీ అప్లై చేయండి. కింద ఆల్రెడీ లింకులు ఇచ్చాను. ఓకేనా? అన్నిటికీ అప్లై చేయండి. పేసిప్లు యాక్చువల్గా అడగరు. పేసిప్లు అడగరు. బ్యాంక్ స్టేట్మెంట్ 90% అడగరు, 10% చెప్పలేము. కొన్ని దాంట్లో అడుగుతారు. ఓకేనా? దేనికైనా మంచిది బ్యాంక్ స్టేట్మెంట్లో మీరు నెట్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ చేయించుకుంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పనికొస్తుంది. చెప్తాను. ఓకే, ఎంతవరకు చెప్పాను? బ్యాంక్ స్టేట్మెంట్. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, కరెంట్ అడ్రస్ ప్రూఫ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయిపోయింది. పేసిప్లు ఉంటే ఓకే, లేకపోతే లేదు, నష్టమే లేదు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే ఓకే, లేకపోతే లేదు. కేవైసీ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఈ కేవైసీ లోన్కి తప్పనిసరిగా ఉండవలసింది ఏంటంటే నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ ఇదేంటంటే నెట్ బ్యాంకింగ్ దాని అర్థం ఏంటి అంటే మీకు చెప్పాను కదా, బ్యాంక్ స్టేట్మెంట్ తీయాలంటే నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆటోమేటిక్గా మనం బ్యాంక్ స్టేట్మెంట్ తీయగలము. రెండవది, నెట్ బ్యాంకింగ్ వల్ల ఏమవుతుందంటే మనం ఇనాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే ఇప్పుడు ఈ అకౌంట్లో అంతా ప్రాసెస్ అయిపోయింది. ఎలిజిబిలిటీ 3 lakhs వచ్చిందండి. 3 lakhs వచ్చింది. మీ అకౌంట్లో పడాలంటే ఈనాట్ చేయాలంటే నెట్ బ్యాంక్ తప్పనిసరిగా ఉండాలి. ఏంటి సార్ నెట్ బ్యాంకింగ్ మా దగ్గర లేదు, ఏమన్నా దీనికి ఆప్షన్గా ఏమైనా ఉన్నది అంటే ఉన్నది. ఏటీఎం కార్డు ఉండాలి. నెట్ బ్యాంకింగ్ లేదు, మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ లేదని ఏటీఎం కార్డు అయినా ఉండాలి. ఏటీఎం కార్డుతో కూడా ఈనాట్ అవుతుంది. ఏటీఎం కార్డులో కూడాను ఈ 3 lakhs అనేది అప్రూవల్ వచ్చిన తర్వాత ఏటీఎం కార్డు ద్వారా వాళ్ళు బ్యాంకింగ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది తప్పనిసరిగా. బ్యాంకింగ్ వెరిఫికేషన్ అంటే మీ డీటెయిల్స్ పంపించిన తర్వాత అప్పుడు లోన్ శాంక్షన్ అయిన తర్వాత మీ అకౌంట్కి పంపించడానికి ఈనాట్స్ తప్పనిసరిగా చేస్తారు. ఓకేనా? ఈనాట్స్ అయిన తర్వాత అయితే ఓకేనండి మా దగ్గర మరి చదువుకోలేదు, ఏటీఎం కార్డు కూడా లేదు అంటే చెక్ ఉన్నా ఉంటుందండి. ఈ మధ్యలో చెక్కుల ద్వారా కూడా చేస్తున్నారు ఈనాట్స్. ఓకేనా? ఇది అంతా ప్రిపేర్ ఎవరు కానీ యాక్చువల్గా ఏటీఎం కార్డు
నెట్ బ్యాంకింగ్ తప్పనిసరి ఉండాలి. ప్రతి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డు ఉండాలండి. ఏటీఎం కార్డు లేకపోతే అవుతుంది. లేదంటే ఏటీఎం కార్డు లేదండి, ఇప్పుడు ఈ మధ్యన 600 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, ఏటీఎం కార్డు లేదంటే నెట్ బ్యాంకింగ్ వాడుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఫ్రీ. వెళ్ళారనుకో, బ్యాంక్ వెళ్ళారనుకో, ఒక రోజు ఒక ప్రాసెస్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకుంటే సరిపోద్ది. మీకు అర్థమైందని నేను చెప్పేది అది. ఓకేనా? ప్రాసెస్ అయిన తర్వాత ఈనాచ్ అని చేసుకుంటారు. ఈనాచ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా 1 అవర్ 2 అవర్లో మీ అకౌంట్లో డబ్బులు అనేది క్రియేట్ చేస్తారు. మనం పెట్టేది కేవైసీ లోన్ కోసం కాబట్టి డిజిటల్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనకి లోన్ అనేది త్వరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం చేసేదే డిజిటల్. ఈ కేవైసీ లోన్ చేసేది, ఇన్స్టెంట్ లోన్ చేసేది అంత డిజిటలైజేషనే. ఇంక వెరిఫికేషన్, చెకింగ్లు ఇంకేమీ ఉండవు. మనం పెట్టామా, ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టామా, అప్లై చేసామా, ఏటీఎం కార్డు ఈనా చేసామా, అకౌంట్లో డబ్బులు వచ్చేసామా, అంతే. 10 మినిట్స్ ఉంటుంది మహా అయితే. ప్రాసెస్ 10 మినిట్స్. వస్తుందో రాదో కూడా చెప్పేస్తుందండి. అయితే హిట్ లేకపోతే ఫట్, ఏదో ఒకటి చెప్పేస్తుంది. క్లియర్? ఓకేనా? డాక్యుమెంట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, కరెంట్ అడ్రస్ ప్రూఫ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పేసిప్లు ఉంటే ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే ఓకే. తర్వాత ఏటీఎం కార్డుకి నెట్ బ్యాంకింగ్ ఏదో ఒకటి ఉండాలి తప్పనిసరి. లేకపోతే ఈ డిజిటల్గా ఈ కేవైసీ లోన్కి సంబంధించి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే అప్లై చేయొద్దు. అప్లై చేసినా వేస్ట్. ఓకేనా? కరెంట్ అడ్రస్ ప్రూఫ్ మేము ఆల్రెడీ చెప్పాం కదా. సో రైట్, క్లియర్. డాక్యుమెంట్ అంతా రెడీగా ఉందండి. డాక్యుమెంట్లు మీరు నేను చెప్పిన విధంగా అన్నీ రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటండి? ప్రాసెస్ ఏ విధంగా అవుతుంది అంటే, ఫస్ట్ మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబరు వెరిఫై అయిపోవాలి. మొబైల్ నెంబరు వెరిఫై అయిన తర్వాత పాన్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. పాన్కి సంబంధించి డీటెయిల్స్ అయిపోయిన తర్వాత అడ్రస్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. అడ్రస్కి డీటెయిల్కి సంబంధించిన తర్వాత రివ్యూకి వెళ్తుంది. రివ్యూకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. రివ్యూకి వెళ్తే 3 lakhs అంత వచ్చింది. 3 lakhs వచ్చిన తర్వాత ఓకేనా, బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. బ్యాంక్ డీటెయిల్స్ అడిగిన తర్వాత అప్లై చేయాలి. మీరు ఎంత ఈఎంఐ పెట్టుకుంటున్నారు, ఈఎంఐ ఎంత, టెన్యూర్ ఎంత, ఈఎంఐ ఎంత, టెన్యూర్ ఎంత, లోన్ ఎంత, మీరు సెలక్షన్ చేసుకోవాలి. ఎందుకు ఎప్పుడైతే సెలక్షన్ చేసుకుంటారో, సెలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాసెస్ అవుతుంది. మీ అకౌంట్లో ₹1 అనేది వేస్తారు. బ్యాంక్ వెరిఫికేషన్ ఉంటుంది. ₹1 మీ అకౌంట్లో వేసిన తర్వాత అప్పుడు ఈనాచ్ చేయాలి. మీకు చెప్పాను కదా ఈనాచ్ అంటే. ఎప్పుడైతే ఈనాచ్ అయిపోద్దో, ఓకేనా, ఎప్పుడైతే ఈనాచ్ అవుతుందో, ఈనాచ్ అయిన తర్వాత 10 minutes to 15 minutes అండి. ఒక్కొక్క రోజు 24 hours అవ్వచ్చు, 48 hours. అది మీ డాక్యుమెంట్లు పెట్టి ఆధారపడి కరెక్ట్గా ఉన్నావా లేవా. ఆధార్ కార్డులో పేరు ఒకలాగా ఉండొచ్చు, పాన్ కార్డులో పేరు ఒకలాగా ఉండొచ్చు. తర్వాత బ్యాంకు డీటెయిల్స్కి సంబంధించిన డీటెయిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కొద్దిగా డిలే అవుతుంది. ఓకేనా? 10 నిమిషాలు ఇంచుమించు అయిపోవాలా. లేదు లేట్ అయిందంటే అదే కారణం. 1 రోజు 2 రోజులు అటు ఇటు లేట్ అవ్వచ్చు. ఓకేనా? అది మీ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉన్నది అనుకోండి, ప్రాబ్లం లేదు. ఈజీగా మీరు ప్రాసెస్ అయితే ఈజీగా అయిపోద్ది. మీకు అర్థమైంది కదండి. మొబైల్ మనం ఏ లోన్ అయినా తీసుకున్నా సరే, ఏ లోన్ అయినా తీసుకున్నా సరే, ఏ లోన్ తీసుకున్నా సరే, ఎగ్జాంపుల్కి మనం పర్సనల్ లోన్, ఇది పర్సనల్ లోన్ లెక్కే వస్తుందండి. మన పర్సనల్ లోన్ ఇది చిన్న లోన్.
కేవైసీ ఉండాలి. పర్సనల్ లోన్ తీసుకున్నా కేవైసీ ఉండాలి. ఇప్పుడు మనము హోమ్ లోన్, పెద్ద లోన్ అంటారు దీన్ని, చిన్న లోన్ తీసుకున్నా కేవైసీ ఉండాలి, పెద్ద లోన్ తీసుకున్నా కేవైసీ ఉండాలి. కేవైసీ అనేది తప్పనిసరిగా ఉందండి. టిప్స్ ఫాస్ట్గా ప్రాసెస్ కోసం, ఫాస్ట్ ప్రాసెస్ అవ్వాలంటే ఏం చేయాలి మీకు చెప్పాను కదండి. దీని ముందు మీకు చెప్పిన విషయం ఏంటంటే ఆధార్తో పాన్ లింక్ అయి ఉండాలండి. ఆధార్ పాన్ లింక్ అయి ఉండాలా. రెండోది మొబైల్ నెంబర్కి ఆధార్కి లింక్ అయిన నెంబర్ అయితే ఉండాలండి. ఆధార్ లింక్ అయిన నెంబర్ మొబైల్ నెంబర్లో ఉండాలి, లేకపోతే అవ్వదు. ఓకేనండి, రైట్. మూడోది ఏటీఎం కార్డు ఉండాలండి, లేదంటే నెట్ బ్యాంకింగ్ అయినా పర్వాలేదు. ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా. తర్వాత ఆధార్లో పాన్లో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ కరెక్ట్గా ఉన్నావో లేదో చూసుకోండి. ఓకేనా, వెరిఫై చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నావో లేదో అవి చూసుకోండి. లోన్స్కి ఫస్ట్ స్టెప్ అనేది కేవైసీ. మీకు అర్థమైందండి, రైట్. ఈ కేవైసీ లేకపోతే మీకు చెప్పాను కదా ఇంత ముందు, కేవైసీ లేకపోతే లోన్ అనేది ప్రాసెస్ అనేది అవ్వదు. కేవైసీలో నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, బ్యాంక్ అకౌంట్కి మనం ఇచ్చేటప్పుడు డీటెయిల్స్లో నేమ్ కానీ తేడా వచ్చింది అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ తేడా వచ్చింది అనుకోండి, ఏజ్ తేడా వచ్చింది అనుకోండి, రిజెక్ట్ అయిపోద్దండి. ఖచ్చితంగా చూసుకోండి ఫస్ట్. ఓకేనండి, రైట్. ఏమైనా ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఎందుకంటే వాట్సాప్లో పంపించకూడదు. డాక్యుమెంట్లు కానీ వాటి గుర్తుంచుకోండి, డాక్యుమెంట్లు కానీ ఏవి కానీ వాట్సాప్లో పంపించకూడదు. ఎందుకంటే మెయిల్ అనేది సేఫ్, మెయిల్ అనేది సేఫ్. అందుకే నీకు మెయిల్ అనేది ఇచ్చానండి, VTULASIDAS91@gmail.com. గుర్తుంచుకోండి. ఏమైనా పోలీస్ వచ్చామనుకో, ప్రాబ్లం వచ్చామనుకోండి, నాకు మెయిల్లో పంపించండి. ఓకేనా. వాట్సాప్లో ప్రాబ్లం అవుతుంది, డాక్యుమెంట్లు కానీ ఏది కానీ సరే ఒక ప్రూఫ్ అనేది మెయిల్లో ఉంటుంది. మెయిల్ అయితే ప్రూఫ్ ఉంటుంది, వాట్సాప్లో అనేది ప్రూఫ్ ఉండదు యాక్చువల్గా. ఓకేనండి. ఇది వాట్సాప్ అనేది అఫీషియల్, జీమెయిల్ అనేది అఫీషియల్, వాట్సాప్ అనేది అఫీషియల్ కాదు యాక్చువల్గా. ఓకేనా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డాక్యుమెంట్లు ఇవ్వాలన్నా ఏ విధంగా ఏది చేసినా మెయిల్లోనే మీరు పంపించండి తప్పనిసరిగా. ఓకేనా. మెయిల్ అనేది సెక్యూర్. అప్లై చేసిన అందరికీ వచ్చేస్తుందండి లోను. కొంతమందికి వస్తుంది, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, ఈ వీడియోలు దానికోసమే. కొంతమంది చాలామంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో లోన్లు వచ్చేస్తాయి. లోన్లు వచ్చేస్తే ఎలా వచ్చేస్తుందండి అందరికీ ఎలా వస్తాయి? అందులో ఎలిజిబిలిటీ ఉండాలా, దానికి యాక్చువల్గా పాలసీ అనేది మ్యాచ్ అవ్వాలా, మ్యాచ్ అయితే కదా వస్తుంది. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో లోన్, ఆధార్ కార్డ్ పాన్ ఏ వీడియోలు చూసుకున్నా ఆధార్ కార్డు పాన్ కార్డ్తో లోన్ ఎలాగొచ్చేస్తుందండి? ఆధార్ కార్డ్ పాన్ కార్డ్తో ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ఎలిజిబిలిటీ ఉంటుందో లేదో ఎలా తెలుస్తుంది? మీరు ప్రాబ్లం ఉందో మీరు పెట్టాలో లేదో ఎలా తెలుస్తుంది? దానికోసం మీకు తెలిస్తే కదండి మీరు పెట్టలేదు మీకు తెలుస్తుంది ఫస్ట్. ఓకేనా. ఫస్ట్ అనేది సిబిల్ స్కోర్ చెక్ చేస్తారండి. ఫస్ట్ సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. ఓకేనా. సిబిల్ స్కోరు 700 నుండి 750 ఉండాలండి కంపల్సరిగా. సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి -1 వస్తుంది, ఏ లోను లేకపోయిన వాళ్ళకి -1 ఉంటుందండి. అసలు ఏ లోను పెట్టకపోయిన వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు కేవైసీ లోన్కి అప్లై చేయకండి.
-1 సిబిల్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు లోన్ వాడకపోయిన ఎడల ఈ కేవైసీ లోన్ వర్తించదు. మీరు అప్లై చేసినా సరే టైం వేస్ట్, టైం వృధా. మీకు అర్థమైందండి? రైట్. సిబిల్ స్కోర్ 700 నుండి 750 ఎందుకు అవుతుంది అంటే, ఇదివరకు లోన్లు ఆల్రెడీ పెట్టినప్పుడు కూడాను టైంలో మీరు కట్టారనుకోయింది 750 సిబిల్ స్కోర్ ఉంటేనే ఈ కేవైసీ లోన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా మీకు చెప్తాను డీటెయిల్స్గా. 700 ఉన్నదంటే సార్ నాది 750 ఉంది అయినా నాకు రాలేదంటే మీరు చెప్పారంటే దానికోసం కూడా నేను చెప్తాను. ఓకేనా? 750 సిబిల్ స్కోర్ ఉన్న మాత్రం వచ్చేది. దానికి ఎలిజిబిలిటీ ఉందో లేదో ఎవరెవరికి వస్తుంది చెప్తాను. 2 నిమిషాలు ఆగండి. ఓకేనా? ఇప్పుడు 750 సిబిల్ స్కోర్ ఉందండి. సిబిల్ స్కోర్ ఉంది. మీకు అర్థమైందండి? 750 సిబిల్ స్కోర్ ఉన్నప్పుడు కూడాను ప్రాబ్లం ఏంటవుతుందంటే, మనకి ఇచ్చేది కేవైసీ లోన్, ఆధార్ కార్డు, పాన్ కార్డు మీద లోన్ ఇస్తున్నారు. ఈ 750 సిబిల్ స్కోర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు అవ్వదంటే, డిపిడీలు అనేది తప్పనిసరిగా ఉంటాయండి. చెప్తున్నా, 750 సిబిల్ స్కోర్ ఉన్న అవ్వలేదు సార్ నాది, ఎందుకు మీరు చెప్పారు కదా అవ్వాలి కదా అనేసి. ఎందుకు అవ్వదంటే, డిపిడీలు అంటే ఓవర్డ్యూలు ఉంటాయి, తర్వాత చెక్ బౌన్స్లు ఉంటాయి, తర్వాత రిస్ట్రిక్షన్లు ఉంటాయి. అర్థమైందండి? అది పాతవి ఏమన్నా ఓవర్డ్యూలు ఉన్నా సరే చూపిస్తుంది. ఓకేనా? 2 మార్కులు. ఓకేనా? ఇవన్నిటిలో నాది అంతా పర్ఫెక్ట్గా ఉన్నదంటే తప్పనిసరిగా లోన్ ఇవ్వాలి. వాళ్ళకి వ్యాపారం కావాలి కదండి. వాళ్ళు కూడాను దానికోసమే, సరైన వాళ్ళకి ఇవ్వడానికే వాళ్ళు కూర్చున్నారు. డబ్బులు ఇవ్వడానికి ఏముందండి? అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఇవ్వడానికి ఏముంది? వాళ్ళు వ్యాపారం పెట్టారు దానికోసం ఇవ్వడానికి. డిపిడీలు ఉండకూడదండి, చెక్ బౌన్స్ ఉండకూడదు, రిస్ట్రిక్షన్లు ఉండకూడదు తప్పనిసరిగా. ఓకేనా? ట్రాక్ అనేది చెక్ చేస్తారు. ఓకేనా? రైట్. ఈ సిబిల్ స్కోర్ ఇంత ఉన్నప్పుడు 800 స్కోర్ ఉన్నదని నాకు రాలేదంటే అది సమాధానం లేదు. మీకు వచ్చేది 50,000, ఈఎంఐ 50,000 కడితే మీకు ఎలిజిబిలిటీ ఎలా వస్తుందండి? వచ్చిన అమౌంట్ దానికి వెళ్ళిపోతే ఇవి లోన్ ఇచ్చాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఎలా కడతాడు? ఏ విధంగా కట్టగలడు? దానికోసం కూడా 800 సిబిల్ స్కోర్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి రాదండి ఈ ఇన్స్టెంట్ లోన్, కేవైసీ లోన్. ఈ కేవైసీ లోన్ ఎందుకు ఇంట్రెస్ట్ పడతారంటే 10 నిమిషాలు అయిపోద్దండి, 10 మినిట్స్లో అవుతుందండి. తర్వాత వెరిఫికేషన్లు ఉండవండి, అంత డిజిటలే, 100% డిజిటల్. ఓకేనండి? పర్సనల్ లోన్ కానీ, బిజినెస్ లోన్లు కానీ ఈ రెండింటికి ఉపయోగించుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ లోన్ ప్రాసెస్ ఉంటుంది ఏంటంటే అంత డిజిటలే, 100% డిజిటల్. ఓకేనా? 100% డిజిటల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. కానీ ఇందులో మాత్రానికి 100కి 90% అనేది రిజెక్ట్లు ఉంటాయండి రేషియో. ఎందుకంటే ప్రతి ఒక్కడు పెడతారు, 90% రిజెక్ట్ అయిపోతాయి, అందులో 10% అప్రూవల్ అవుతాయండి. అది మాత్రం గుర్తుంచుకోండి, బాధపడకండి. అప్లై చేసామండి రాలేదంటే బాధపడకండి. ఏముంది, 2 నిమిషాలకు అప్లై చేస్తారు, అయితే అయ్యింది లేకపోతే లేదు అన్నట్లునే మీరు అప్లై చేసుకోండి. లేదు అంటే లేదు, వదిలేయండి. ఓకేనా? మీకు చెప్పాను కదా కండిషన్ కూడా. సిబిల్ స్కోర్ 750 ఉండాలా. 750 ఉన్నా సరే ఏ విధంగా ప్రాబ్లం ఒక్కొక్కసారి రాదు, సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నా రాదు. ఎందుకంటే కారణాలు కూడా నేను చెప్పాను. 800 సిబిల్ స్కోర్ ఉన్నా ఎందుకు రాలేదు కూడా అది కూడా చెప్పాను. ఈఎంఐ ప్రాబ్లం ఉన్నా సరే, ఈ సిబిల్ స్కోర్కి 800-850 ఉన్నా సరే ఈఎంఐ కరెక్ట్గా కన్వర్ట్గా కాకపోతే వాడు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉండదు. ఓకేనా? రైట్. ఇది ప్రాబ్లమ్స్ అండి. ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు. ఎవరికి రాదని చెప్పాను కదండి. ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది అది ఇప్పుడు చెప్తా. ఎవరికి రాదు. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, ఇది మనం చెప్పుకుంటాం. బ్యాంకులో లోన్ పెట్టిన వాళ్ళకి తప్పనిసరిగా ఇది లోన్ అనేది ఇస్తుందండి. అంటే హోమ్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఏదో ఒక లోన్ ఉంటే అన్సెక్యూర్డ్ లోన్. ఇది పర్సనల్ లోన్, అన్సెక్యూర్డ్ అంటే పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ వస్తుంది. సెక్యూర్ లోన్ అంటే హోమ్ లోన్ వస్తుంది, మార్టిగేజ్ లోన్ వస్తుంది.
ఈ 4 లోన్లో ఏ లోన్ ఉన్నా సరే 1 ఇయర్ ట్రాక్ ఉంటే, సివిల్ బాగుంటే, కట్ట టైంలో పేమెంట్ కడితే 100% వస్తుందండి, అప్రూవల్ చేసేస్తారు. ఏదో ఒక బ్యాంకులో లోన్ నడుస్తూ ఉండాలా, కట్ట టైంలో కడితే 700 సిబిల్ స్కోర్ ఉన్న అయిపోద్దండి. 700 సిబిల్ స్కోర్కి ఇస్తారు. కట్ట టైంలో కట్టాలా, లోన్ వాడుతూ ఉండాలా. 1 ఇయర్ నుండి